ప్లేస్ నైట్ టైంలో వైజాగ్ ఆర్కే దగ్గర ఉన్న నైట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డే కన్నా నైట్లో బీచ్ చాలా ప్లెయిన్గా ఉంటుంది. వేవ్స్ సౌండ్ ఉంటే ఫుల్ రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది. వైజాగ్ నైట్ లైఫ్ చాలా సింపుల్ అండ్ పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ రిస్క్ తక్కువ, వైఫ్ ఎక్కువ. బీచ్కి వచ్చాక స్ట్రీట్ ఫుడ్స్ ట్రై చేయకపోతే కంప్లీట్ కాదు. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. లైవ్ చూడాలి. బీచ్ దగ్గర ప్లాట్ఫారం మీద స్ట్రీట్ ఫుడ్స్ అమ్ముతున్నారు, ఐస్ క్రీమ్ అమ్ముతున్నారు, మొక్కజొన్న పొతులు అమ్ముతున్నారు. చాలామంది స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు. కొంతమంది బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు కూర్చొని, కొంతమంది బీచ్లో నడుస్తున్నారు. చాలామంది అయితే రోడ్లో వాహనాలు డ్రైవ్ చేస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. నైట్ బీచ్ వైజాగ్ ఆర్కే బీచ్ నైట్ చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు బీచ్ దగ్గర. కొంతమంది ఏమో బీచ్ దగ్గర కట్టు మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు, కొంతమంది ఏమో నడుస్తూ మాట్లాడుకుంటున్నారు, కొంతమంది రోడ్డు మీద కొంతమంది బీచ్కి వెళ్దాం అనుకొని నడుస్తూ బస్సు దగ్గరికి వెళ్ళాము. బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. బస్సు ఆర్కే బీచ్ నావోట్లు అండి, వీడియోలో కనిపిస్తుంది. నావోట్లో వెయిటింగ్ బస్ వచ్చిందండి. బస్సు విండో సీట్ దగ్గర కూర్చొని నావోట్లు షూట్ చేశానండి. నైట్ పూట లైట్లతో చాలా అద్భుతంగా కనిపిస్తుంది. నావోట్లో చాలా బాగుంది. బస్సు రన్నింగ్లో ఉంటూ షూట్ చేశాను. నేను విండో సీట్ దగ్గర కూర్చున్నాను. అవన్నీ రిసార్ట్స్ అండి, హోటల్ అండ్ రిసార్ట్స్ అవన్నీ. జగదంబ సెంటర్ దగ్గర బస్సు దిగి ఆటో ఎక్కాను. ఆటోలో నుంచి షూట్ చేశాను. జగదంబ సెంటర్ దగ్గర షాపింగ్ మాల్ చాలా అందంగా ఉన్నాయండి. నైట్ పూట చాలా బాగుంది. రోడ్డు మీద కూడా జనాలు నడుస్తున్నారు చాలామంది. తర్వాత ఏమో వాహనాలు కూడా క్రౌడ్స్ ఎక్కువ లేవు, వాహనాలు కూడా బాగుంది. రోడ్డు మీద కూడా జనాలు తక్కువ ఉన్నారు. తర్వాత ఏమో ఏవీ ట్రాఫిక్ లేదు. జగదంబ దగ్గర థియేటర్ కూడా ఉందండి. తర్వాత ఏమో హైట్గా ఉండి గడియాసంలో ఉంది కదండి, అక్కడ మార్నింగ్ పూట చాలా మంది ప్రతిరోజు షూట్ చేస్తారు. ప్రతిరోజు కూడా షూటింగ్స్ అవుతూనే ఉంటాయి అక్కడ. చాలా బాగుంది నైట్, చాలా ఆనందంగా. ఓకే అండి, నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఎంతటితో సమాప్తం.